సార్ 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 మేజర్ ఇందులో మీ సైన్ పెట్టించుకొని రమ్మన్నారు సార్. ఏం తప్పు చేసావు? పద్ధతిగా ఉండడం రాదా? నాకు అర్జెంట్ వర్క్ ఉంది, వెయిట్ చేస్తా. సార్ ఎండకు నిలబడ్డారు. నాన్న ఒక నిమిషం ఇప్పుడే వస్తా. సార్ ఎందుకు ఎండకు నిలబడ్డారు? అక్కడ వెళ్ళండి. లేదు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళలేను. సార్ ఇక్కడే ఉండండి సార్, ఇప్పుడే వస్తా. ఎక్కడికి రా? ఎందుకు నాన్న ఇవి తెచ్చావు? నేను భారతదేశానికి ఎంతో చేస్తారు, కానీ మీకోసం నేను ఇది కూడా చేయలేనా? జై హింద్ సార్. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. సార్ సార్ అక్కడ నా తమ్ముని పాకిస్తాన్ వాళ్ళు చంపేస్తున్నారు సార్. ఎక్కడ నాన్న? పదరా వెళ్దాం. అక్కడ శత్రువులు ఉన్నారేమో. లేదు సార్, రాండి, శత్రువులు అప్పుడే వెళ్ళిపోయారు. పద నాన్న వెళ్దాం. సారీ సార్, అది సరే పిల్లలు మీరు వెళ్ళండి. మిమ్మల్ని కూడా వదిలేదే లేదు. నాన్న మీరు వెళ్ళండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. రే, నీ భారతదేశాన్ని గుర్తు తెచ్చుకో, ఇప్పుడు నిన్ను చంపేబోతున్నాం. మీరిద్దరు ఏం గుర్తుకు తెచ్చుకుంటారో తెచ్చుకోండి, నాతో పాటు మీరిద్దరు చనిపోబోతున్నారు. గన్నులు మాతో ఉన్నాయి, నువ్వెలా చంపుతావురా? సర్దార్, ఈ బాంబ్ సౌండ్ ఏంటి? నా జోబీలో టైం బాంబ్ ఫిక్స్ చేసా, ఇంకొద్దిసేపట్లో పేలుతుంది. మీరు కూడా నాతో పాటు చేస్తారు. జవాన్, నన్ను వదిలే, ఆ బాంబు విసిరే, లేదంటే మనం చచ్చిపోతాం. నాతో బాంబే లేదు, నేను ఫోన్ లో బాంబ్ సౌండ్ పెట్టా, మీరు అది చూసి బాంబు ఉందనుకున్నారు. జవాన్ నన్ను వదిలే, నేను ఇంకోసారి మీ జోలికి రాను. భారతదేశానికి ద్రోహం చేసిన ప్రతి ఒక్కరూ చావాల్సిందే. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి జై జవాన్ అని కామెంట్ చేయండి. 3 ఏళ్ల తర్వాత ఇంటికి వస్తున్న అమ్మకి వెళ్ళి చీరిస్తే చాలా ఆనందపడుతుంది. అమ్మా అమ్మా, అమ్మ ఎక్కడికైనా బయటికి వెళ్ళిందేమో, వస్తుందిలే. అన్నా ఎప్పుడు వచ్చా? తమ్ముడు నేను ఇప్పుడే వచ్చాలేరా, ముందు ఇది చెప్పు, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మనా? నాన్న ఏమైంది చెప్పురా, అమ్మ ఎక్కడా? నానా, ఈ విషయం అన్నకు చెప్పొద్దు, అన్న బాధపడతాడు. అమ్మా అమ్మా అన్నా, అమ్మ చనిపోయి 3 నెలలు అవుతుందన్నా. అయినా నీకు లెటర్ పంపించామన్నా. లేదురా, నాకే లెటర్ రాలేదు. ఈ ఆర్మీ వాళ్ళ లైఫ్ ఇంతే, కనీసం అమ్మని చివరి క్షణమైనా చూడలేకపోయిందా. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి జై జవాన్ అని కామెంట్ చేయండి. సార్ ఎందుకు సార్ ఒంటరిగా కూర్చున్నారు? నన్ను సతాయించకు నాన్న, వెళ్ళు. నాకు చెప్పకూడదు సార్, నేను కూడా నీ తమ్ముళ్ళలాగే కదా సార్. అరే నువ్వు పెద్ద ఏమవుతావురా? నేను ఆర్మీలోకి వెళ్తారా? మరి నువ్వు? నాకు క్యాన్సర్ ఉంది కదరా, నేను ఎప్పుడు చనిపోతానో నాకే తెలీదు. సార్ చెప్పండి సార్. నా దేశం నా వాళ్ళు అనుకొని ఆర్మీకి చేరా, అన్ని ఉన్నాయి, కానీ నా తోడు ఎవరూ లేరు. ప్రతి సైనికుడికి ఇంట్లో నా వాడు ఎప్పుడు వస్తాడని లెటర్స్ పంపుతారు, కానీ నాకే. నేనున్నాను కదా సార్, నాకు కూడా ఎవరు లేదు సార్, నేను ఒక అనాథ. నాతో రండి సార్, మీకు నేను, నాకు మీరు. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. నాన్న నువ్వు వచ్చావా? అవునమ్మా. సరే గాని నీకు సెలవులు లేవన్నావు కదరా? ఈరోజు చిక్కిందమ్మా, వచ్చేసా. అయ్యో రానన్నా ఫస్ట్ లోపలికి. అమ్మా దాహంగా ఉంది, కొన్ని నీళ్లు తేపో అమ్మా.
మేడం. అమ్మా, ఈసారి యుద్ధంలో సుభాన్ చనిపోయాడమ్మా. ఏం మాట్లాడుతున్నారు సార్? నా కొడుకు లోపలే ఉన్నాడు. ఇది మీ కొడుకు లాస్ట్ లెటర్ అమ్మా. ఇది మీకు ఇవ్వమని చెప్పాడు. అమ్మా, నువ్వు నాకు ఒక్క మాట ఇవ్వమ్మా. నేను బార్డర్లో ఒకవేళ చనిపోయినా నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. ఎందుకంటే నేను బతికిన కాలం బార్డర్కి కాపలా కాస్తా, చనిపోయాక నీకు కాపలా కాస్తా అమ్మా. జై హింద్ మా. జై హింద్ నాన్న. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై జవాన్ అని కామెంట్ చేయండి. అరే నాన్న, ఉండండి, ఎందుకు కొట్లాడుతున్నారు? ఉండండి రా. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. మా నాన్న పోలీస్, వాళ్ళ నాన్న భారతదేశ సైనికుడు. వాళ్ళ నాన్న గొప్పనా మా నాన్న గొప్పనా? మా నాన్న ఈ దేశాన్ని కాపాడుతున్నాడు, అందుకే మా నాన్న గొప్ప. ఏంట్రా మాట్లాడుతున్నావు? నాన్న, కొట్లాడడం వల్ల ఏమొస్తుందిరా? మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనకి గొప్పేనా అన్న. డాక్టర్లు మన ప్రాణాలు కాపాడుతారు, అదే పోలీసులు మనకేమన్నా సమస్య వస్తే తీరుస్తారు. కానీ వీళ్ళు వీళ్ళ కుటుంబంతోనే ఉండి పని చేస్తారు. కానీ భారతదేశ సైనికులు అలా కాదు కదా నాన్న. ఎక్కడో ఉంటూ మన బార్డర్ కి కాపలా కాస్తూ ఉంటారు. ఎంతో కష్టపడితే గాని ఒక సైనికుడుగా వెళ్ళలేరు. అంతేకాక తన ప్రాణాలనే లెక్క చెయ్యకుండా ఎన్నో యుద్ధాలు పోరాడతాడు. అన్నా, భారతదేశ సైనికులు అంత కష్టపడతారా అన్నా? సారీ రామింగ్. జై హింద్. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. అన్న, నాకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అయిపోతాయి. నేను కూడా ఒక సైనికుల్లా వస్తా. నేనున్నా కదరా సైనికుడుగా. మనకమ్మ లేదు, ఇక్కడే ఉండి తమ్ముడిని బాగా చూసుకోరా. వెళ్ళొస్తారా? హలో. సారీ యుద్ధంలో మీ అన్న సుభాన్ చనిపోయారు. అన్నా అన్న ఎందుకు ఏడుస్తున్నావు? ఆర్మీలో అన్న చనిపోయాడంటారా? అరే తమ్ముడు, నాకు ఆర్మీ నుంచి జాయినింగ్ లెటర్ వచ్చిందిరా. అన్నా, నువ్వు వెళ్ళకన్నా, నా దగ్గరే ఉండన్నా. నాన్న, అమ్మకి సేవ చేయడం అందరికీ దొరుకుతుంది, కానీ భారతదేశానికి సేవ చేయడం అదృష్టం ఉంటేనే దొరుకుతుంది. అన్నా, నువ్వు వెళ్ళన్నా. నేను బాగా చదువుకొని నీతో పాటు నేను ఆర్మీకి వస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. అన్న, 2 మ్యాంగో జ్యూస్ ఇవ్వండి అన్న. ఏంటబ్బా డాక్టర్ ఫోన్ చేస్తున్నాడు? హలో. హలో సార్, సుభానా మాట్లాడేది? అవును సార్, చెప్పండి. మీ అమ్మకి చాలా సీరియస్ గా ఉంది, డబ్బులు కడితే ఆపరేషన్ చేస్తాం. సార్, ఇప్పుడే వస్తున్నా. అరే మామ, ఏమన్నా డబ్బులు ఇంటి ఇవ్వరా, అర్జెంట్ రా. ఏమైందిరా, ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు? అమ్మకి చాలా సీరియస్ ఉందంటారు హాస్పిటల్లో, అర్జెంట్ గా డబ్బులు కట్టాలి ఆపరేషన్ కి. హలో సోల్జర్, నువ్వు అర్జెంట్ గా బార్డర్కి రా, మిషన్ ఉంది. ఏమైందిరా, తొందరగా వెళ్ళి హాస్పిటల్లో డబ్బులు కట్టుపో. ఏం చెయ్యాలరా? ఒకవైపు అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి చావు బతుకుల్లో ఉంది, ఒకవైపు మేజర్ కాల్ చేసి మిషన్ ఉంది రమ్మంటున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదురా. నువ్వు టెన్షన్ పడకురా, నువ్వు బార్డర్కి వెళ్ళి దేశానికి కాపలాగుండు. నేను ఇక్కడుండి అమ్మని జాగ్రత్తగా చూసుకుంటా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. హలో అమ్మా. అరే నాన్న, తొందరగా ఇంటికి రారా, మీ నాన్నకు బాగాలేదు, నిన్ను చూడాలంటున్నాడు. అమ్మా నువ్వు టెన్షన్ పడకమ్మా, నేను పొద్దునకల్లా ఊర్లో ఉంటాను. అన్న, ఒకటి హైదరాబాద్ టికెట్ ఇవ్వండి అన్న. సారీ అండి, ఈరోజు జనరల్ లో టికెట్ లేదు, ఓన్లీ ఫస్ట్ క్లాస్ లో ఉంది. 3000 టికెట్. సార్ లేదు సార్, నేను అర్జెంట్ గా ఊరికి వెళ్ళాలి సార్, చూడండి సార్. పక్కకి వెళ్ళిపోండి. నెక్స్ట్. సార్ మా నాన్నకు బాగలేదు సార్, టికెట్ 3000 అంట, నాతో 400 ఉంది సార్. నువ్వు ట్రైన్ టికెట్ కొనాలంటే నీ డబ్బుతో కొను. ఎక్కడి నుంచి వస్తారా మీరు? తీసుకోండి అన్నా. థ్యాంక్ యూ నాన్న. సార్, మీరు ఒక భారతీయ సైనికుడు, మా కోసం ఎంతో సహాయం చేస్తారు. కానీ ఈ సమాజం ఆపదలు ఉండే వాళ్ళకి ఎవరికి సహాయం చేయదు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి.